హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ రీహాబిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్, అది బేగంపేటలో ఉన్న అనంత పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ మెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుష గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి. సో మేడం, జనరల్గా పీఆర్పీ గురించి చాలా కాంట్రవర్సీస్ వింటున్నాను మేడం. సో నేను ఈ టాపిక్ మీతో చేస్తే బాగుంటుంది. సో పీఆర్పీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి మేడం. చాలామంది ఏమనుకుంటున్నారంటే పీఆర్పీ ఒక్కటే సొల్యూషన్ ఏమో, అంటే సర్జరీ లేకుండా పీఆర్పీతో వర్క్ అవుతుందేమో అనుకుంటూ ఉంటారు. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్, అసలు పీఆర్పీ అంటే ఏంటి? ఓకే, సో మీరు అన్నట్టు కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయండి. కానీ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్తారు. సో మన బ్లడ్, సొంత బ్లడ్ అది తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ అంటారు దాన్ని. ఆ స్పిన్ చేస్తారు. ఒక స్పిన్ చేయగానే బ్లడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో 3 విధాలుగా డివైడ్ అవుతాయి అన్నమాట. ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు, ఇంకొకటి బఫీ కోట్ అంటారు, అంటే ఈ ప్లేట్లెట్స్ ఉంటాయి, దాంట్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత లూకోసైట్ అంటారు. ఇవి 3 విధాలుగా డివైడ్ అయి ఉంటుంది. అదే రెండో స్పిన్ చేస్తే ఈ బఫీ కోట్ ఏదైతే ఉంటుందో అది డబల్ అవుతుంది. దాన్ని ప్లేట్లెట్ రిచ్ అంటారు. సో ఈ దీంట్లో ఏముంటాయంటే గ్రోత్ ఫ్యాక్టర్స్. అది దేనికి? దీంట్లో టిష్యూ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే వాస్కులర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, అనేక రకాల కార్టిలేజ్ గ్రోత్ ఫ్యాక్టర్ కానీ ఉంటాయన్నమాట. ఓకే. సో చాలామంది ఇనిషియల్గా ఈ పిఆర్పి అనేది ఎన్నో విధాలుగా ట్రై చేశారు. సో హెయిర్ గ్రోత్కి, కాస్మెటిక్ పర్పసెస్కి చాలా ట్రై చేశారు అండ్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఓకే. ఎందుకంటే అది రీజనరేటివ్ మెడిసిన్ అని దీంట్లో వన్ ఆఫ్ ద భాగం అనమాట. ఈ పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. సో హెయిర్ కి వాడుతున్నారు, నీ పెయిన్స్ కి వాడుతున్నారు. సో 1 by 1 తెలుసుకుందాం మేడం. ఫస్ట్ నీ జాయింట్ పెయిన్స్ కి పిఆర్పి అనేది ఎలా సెట్ అవుతుంది? నీ జాయింట్ పెయిన్ అనేది చాలా విధాలుగా మనకి అక్కడ ఉన్న కండరాలు, ఎముకలు, దాంట్లో చిన్న గ్రిప్గా ఉన్న మినిస్కస్ అని అంటారు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు వరకు అసలు నీ జాయింట్ పెయిన్ దేనివల్ల వస్తుంది, అది ఎలా తగ్గించుకోవాలనేది, పర్మనెంట్గా ఎలా తగ్గించుకోవాలనేది చాలా 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 ట్రీట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక్కొక్క పేషెంట్కి డిజైన్ చేస్తే మనం చెప్పగలుగుతాం, కానీ ఇదే ట్రీట్మెంట్, ఇదే అసలు కాజ్ అనేది ఒక్క పేషెంట్ నుంచి ఒక పేషెంట్ డిఫర్ అవుతుంది అనమాట. సో నీ జాయింట్లో అరుగుదల కూడా అంతే. 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అంటే ఇంకా ఫోర్త్ స్టేజ్కి కంప్లీట్గా గ్యాప్ ఉంటుంది, మొత్తం రబ్ అవుతుంది అనమాట. పైన బోన్, కింద బోన్ అనేది రబ్ అవుతుంది. సో స్టేజ్ ఎక్కువ అవుతున్నా కొద్ది ఆ గ్యాప్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఆ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా ఎక్కడైనా లేకుండా ఉంటుందో, ఈ పిఆర్పి అనేది చాలా చాలా తక్కువ పనిచేస్తుంది దాంట్లో. ఓకే. ఇనిషియల్ స్టేజెస్లో అంటే 3 లోపట్నే మనం ఈ పిఆర్పి ఇస్తే దాని యొక్క రిజల్ట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. ఇనిషియల్ స్టేజెస్లోనే ఎక్కువ ఇనిషియల్ స్టేజెస్లోనే రిజల్ట్. సో చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే వితౌట్ సర్జరీ లేకుండానే పిఆర్పి అనేది అవసరం పడుతుందా లేదా అని అపోహలు ఉన్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నిజంగా చాలామంది యంగ్స్టర్స్లో వస్తున్నారు, నీ పెయిన్ అని వస్తారు. ఓకే, వాళ్ళ ఎక్స్రే తీస్తాము, స్టేజింగ్ చూస్తాం. ఒకవేళ ఈ స్టేజింగ్ 3 లోపే ఉంటే అండ్ ఏ కారణం వల్ల ఈ పెయిన్ ఉంది అని మనం డయాగ్నోస్ ఆల్రెడీ చేసే ఉంటారు, అవన్నీ కూడా ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తారు. అలా ఉన్నప్పుడు పిఆర్పి అనేది 1 స్టేజ్ సిట్టింగ్స్లో ఉంటాయి అనమాట. 1, 2, 3 స్టేజెస్లో ఉంటాయి. ఓకే. సో అలా ఇవ్వచ్చు. దానివల్ల రిజల్ట్స్ అనేవి కొంతమందికి చాలా తగ్గాయి, కొంతమందికి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తగ్గలేదు. ఓకే. సో దీనివల్ల ఇంటర్నేషనల్ పేపర్స్ చాలా మంది డాక్టర్స్ స్టడీ చేస్తున్నారు. ఇంకా ఎన్నో లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 పేపర్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్. ఈచ్ పేపర్లో మోర్ దెన్ 500 పేషెంట్స్ స్టడీ చేశారు. 12 months దాకా స్టడీ చేశారు. ఓకే. దీంట్లో సగం పేపర్స్ ఏవైతే నేను చెప్తున్నానో, ఈ 500 members ఎవరైతే స్టడీ చేశారో 12 months చేశారు వాళ్ళు. వాళ్ళలో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ నొప్పి అనేది కూడా రాలేదు ఈ 12 months పీరియడ్లో. ఓకే. కొంతమందికి మరీ ఎక్కువగా
రిజల్ట్ అయితే రాలేదు, కానీ డే టు డే యాక్టివిటీస్ చాలా కంఫర్టబుల్గా చేసుకునే విధానంగా ఉన్నారు. అలాగా స్టేజ్ పట్టి ఈ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రిపరేషన్ ఏదైతే మన బ్లడ్ ప్రోడక్ట్స్ తీస్తారో అది సెంట్రిఫ్యూజ్ మెషిన్స్, దాని యొక్క ప్రిపరేషన్ కూడా చాలా చాలా బాగుండాలి, హైజీన్గా ఉండాలి. సో ఈ ప్రిపరేషన్స్లో కూడా 1 స్పిన్ 2 స్పిన్ ఏదైతే నేను చెప్తున్నానో 2 స్పిన్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో దాని రిజల్ట్ కూడా డిపెండెంట్ ఆన్ దట్ అనమాట. ఓకే. సో ఏంటంటే మేడం, చాలా మందికి ఉండే డౌట్ మనం క్లియర్ చేసాము. పిఆర్పి అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే వర్క్ అవుతుంది, సో సివియారిటీ పెరిగితే సర్జరీకి వెళ్ళాల్సిందే అని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇంకా వేరే ఏ కండిషన్స్లో యూస్ చేస్తాం పిఆర్పి? సో పిఆర్పి అయితే నేను ఇందాక చెప్పాను, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఒక పిఆర్పి ఇవ్వగానే అది ఒక కార్పెట్ లాగా ఫామ్ అవుతుంది, దాని మీద రీజనరేషన్ అంటే గ్రోత్, కొత్త మసిల్ కానీ బోన్ కార్టిలేజ్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ పెయిన్ కండిషన్స్లో ఎస్పెషల్గా నేను ఇందాక ప్లాంటర్ ఫేషియైటిస్ గురించి మాట్లాడుకున్నాను. దాంట్లో చిన్న చిన్న చిరుగుదలలు ఉంటాయి, ఆ ఫేషియా పొరలో చిరుగుదల ఉంటాయి, అక్కడ కూడా పిఆర్పి అనేది ఇండికేటెడ్. దాని తర్వాత షోల్డర్లో పెయిన్ అనేక కారణాల వల్ల వస్తాయి. ఒకటేమో ఫ్రోజన్ షోల్డర్, ఇంకొకటి అక్కడున్న కండరాల చిరుగుదల అనేది ఉంటాయి. అది చిన్న స్టేజ్లో ఉంటే అంటే పార్షియల్ టేర్స్ అంటారు, కంప్లీట్ టేర్ అంటే మొత్తం టేర్ అంటారు. సో కంప్లీట్ టేర్ ఉన్నప్పుడు సర్జరీ ఒకటే మనం చెప్తాం అనమాట. పార్షియల్ టేర్ ఉంటే యూజువల్గా ఫిజియోథెరపీ ట్రై చేయమంటారు. దాంతో తగ్గకపోతే మళ్ళీ ఈ పిఆర్పి అనేది ఆ పార్షియల్ టేర్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. సో షోల్డర్ పెయిన్ అండ్ ప్లాంటర్ ఫేషియా అని చెప్పాను. టెన్నిస్ ఎల్బో అనేది ఇంకొకటి ఉంటుంది, అంటే మోచేయి దగ్గర వచ్చే నొప్పి. అక్కడ కూడా చిన్న కండరాలు ఉంటాయి, అది మనం చేసే పని దాన్ని బట్టి ఒక్కొక్కసారి స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ నుంచి స్ప్రెయిన్ వల్ల మళ్ళీ చిరుగుదలలు అవన్నీ మొదలవుతాయి. అక్కడ కూడా చిరుగుదలలు మనం క్లోజ్ చేయడానికి పిఆర్పి అనేది ఇండికేటెడ్, అక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో పిఆర్పి అనేది సక్సెస్ రేట్గా చూసుకుంటే ఎంతవరకు సక్సెస్ ఉంది మేడం? సో ఇంతకుముందు నేను నీ జాయింట్ అని చెప్పాను, దానివల్ల మనం క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి పిఆర్పి అనేది పనిచేస్తుంది. ఓకే. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే 3 స్టేజెస్ లోపే మనం ట్రై చేయొచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ పిఆర్పి రిజల్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది తక్కువ అయిపోతాయి. ఓకే. అప్పుడు సర్జరీ అనేది ఇండికేటెడ్. ఐ వాంట్ టు ఆస్క్ యూ మ్యామ్, లైక్ పిఆర్పి తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మన అనంతలో? సో పిఆర్పి ఒక పేషెంట్ వస్తే మనకి ఫస్ట్ ఆయన మోకాలు నొప్పి అనుకోండి, దాంట్లో ఎక్స్రే తీస్తాం, స్టేజ్ చేస్తాము అండ్ దాంతో ఎన్ని పిఆర్పీస్ ఎన్ని సిట్టింగ్స్ అనేది వివరంగా చెప్తాం. ఇది కూడా అల్ట్రాసౌండ్ గైడెడ్లో మనం పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి ఎక్కడైతే అరుగుదల ఉంటుందో అక్కడ కరెక్ట్ పాయింట్లో ఇస్తామన్నమాట. అందుకని అల్ట్రాసౌండ్ గైడెడ్ అనేది కొంచెం ప్రిసైజ్గా కరెక్ట్ స్పాట్లో వెళ్తుందన్నమాట. అది అయిన తర్వాత ఈ సిట్టింగ్స్ అయిన తర్వాత దానికి మనం యాడెడ్గా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ హెల్ప్తోని అండ్ డైట్, ఎందుకంటే వెయిట్ రిడక్షన్ నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి పెయిన్కి వెయిట్ లాస్ అనేది కాంప్లిమెంట్ చేస్తుంది. సో వెయిట్ రిడక్షన్ కూడా చేసి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇవి కంట్రోల్ చేయడం. ఒక జనరల్ ఫిజిషియన్ ఇక్కడ ఉన్నారు. సో అనంతాలో కంప్లీట్గా ఒక నీ జాయింట్ పెయిన్తో వస్తే ఫిజియోథెరపీ, పెయిన్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్ కన్సల్టేషన్స్ అండ్ జనరల్ ఫిజిషియన్, డైటీషియన్, దాని తర్వాత అన్ని విధాలుగా ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. సో అయితే అనంత అని మల్టీ స్పెషాలిటీ ప్లెయిన్ క్లినిక్గా చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా సరే పోస్ట్ కేర్ కూడా బాగా చేసుకుంటారు, స్పెషలైజ్డ్ డైటీషియన్స్ అవైలబుల్ ఉన్నారు, మొత్తం హ్యాపీగా పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సర్జరీ అని ఇండికేటెడ్ ఉండి సర్జరీ అయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది సర్జరీ ఎందుకు భయపడతారంటే, పోస్ట్ సర్జరీ మేము చాలా తట్టుకోలేము, ఫిజియోథెరపీ చేస్తే నొప్పులు ఉంటాయి, నాకు చూసుకోవడానికి ఎవరు లేరు, దానివల్ల వాళ్ళకి నొప్పి ఉన్నా కూడా భరిస్తారు, చేసుకోరు సర్జరీ. భయం, ఇది పోస్ట్ సర్జరీ ఏమవుతుంది అనే భయం. అది కూడా అనంత రీహాబ్లో ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు ఉంటారు. దీంట్లో మనం చేసే జాగ్రత్తలు, ఫిజియోథెరపీ కానీ డైట్ కానీ అండ్ పెయిన్ వస్తే దానికి తగాల్సిన మందులు అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నీ చేసి వాళ్ళని ఇంటికి సేఫ్గా రీచ్ చేసే ప్లాట్ఫామ్
వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. చాలా మందికి ఉండే డౌట్స్ మనం ఈరోజు క్లియర్ చేసామని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ కాంట్రవర్సీ అని నడుస్తుంది ఈ పిఆర్పి గురించి. అవునండి. చాలా వరకు మాకున్న డౌట్స్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం. అండి. నమస్తే. నమస్తే.